నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు గ్రామం నందు దళితులకు చెందిన భూములను కొందరు అగ్ర కులాల వారు దొంగ కాగితాలు సృష్టించి అన్యాక్రాంతం చేసి మోసం చేస్తున్నారని గత 3 రోజులుగా ప్రభుత్వ అధికారులకు తెలియజేశారు. నేడు మండల కార్యాలయం వద్ద సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు స్థానిక దళిత రైతులతో కలిసి వినతి పత్రం అందజేసి దళితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీమాంధ్ర ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. डॉक्टर बाबा साहेब अंबेडकर जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर దొంగ పట్టాలను రద్దు చేయాలి, అక్రమదారులపై కేసులు పెట్టాలి, అక్రమదారులపై అట్రాసిటీ కేసులు పెట్టాలి. చెన్నూరు గ్రామ పంచాయతీ రెవెన్యూ పరిధిలో దళితులకు ఇచ్చిన పట్టాలని అగ్రవర్ణాలైన కొందరు వ్యక్తులు ఫేక్ పట్టాలు సృష్టించి దళితులకు చెందాల్సిన పొలాన్ని అక్రమంగా దౌర్జన్యంగా ఈరోజు పొలం అనుభవిస్తూ పట్టాగల్లోళ్ళు పోయి వాళ్ళని అడిగితే వాళ్ళ మీద కేసులు పెడతామని బ్లాక్మెయిల్ చేయటం అది సబబు కాదు. అందువలన ఇప్పుడే జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని కలిసాము, అదేవిధంగా డిఆర్ఓ గారిని కలిసాము, ఇప్పుడు ఎంఆర్ఓ గారిని కూడా కలిసాము. 2-3 రోజుల్లో పూర్తిగా ఎంక్వైరీ చేసి ఆ పొలాలు ఎవరియో అని ఎంఆర్ఓ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 2-3 రోజుల్లో పొలాలు మొత్తం సర్వే చేయించి ఎంక్వైరీ చేయించి ఆ పొలాలు ఎవరికి రావాలో వాళ్ళకి మేము అందిస్తామని చాలా స్పష్టంగా హామీ ఇవ్వటం కూడా జరిగింది. అదేవిధంగా ఆ పొలంలో అక్రమంగా వేసుకోవాలన్న వరి పంటను కూడా ఈ సర్వే చేసిన దాకా, ఈ సర్వే పూర్తయిన దాకా కూడా ఏమాత్రం కూడా ఆ పొలంలోకి దిగేదానికి ఎవరికి కూడా హక్కులు లేవని మేము ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా సర్వే అయ్యేదాకా ఆ పొలంలో ఎవరు దిగకూడదని నేను ఈఆర్ఓ గారికి కూడా చెప్పడం జరిగింది. అందువల్ల ఈ కోత సర్వే అయిన దాకా ఆ పొలంలో ఉండే కోతని ఆపవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కోత ఏమాత్రం కూడా దిగినా కూడా మేము అందరం కూడా వచ్చి ఆ కోతను అడ్డుకొని అక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి అధికారులు స్పందించి ఆ పొలంలో ఈ పొలం సర్వే అయిన దాకా ఎవరిని కూడా ఆ పొలంలోకి దిగనీయకుండా రెవెన్యూ పోలీసే జాగ్రత్తగా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళు పొలంలో దిగితే మా ఎస్సీ ఎస్టీలు కూడా గమ్ముగా ఉంటారని మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందువల్లంటే ఇప్పటికి 15-16 సంవత్సరాల నుంచి ఆ పంటను అనుభవించి పంటలో పొలాలు తిని దాని మీద అనుభవించినాయని చాలా సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నారు. ఇప్పుడైనా మా దళితులు తెలుసుకున్నారు కాబట్టి ఆ పొలం మా దళితులకు అప్పగిచ్చి ప్రశాంతంగా పోతే మనుషులకు మంచిది. లేని పక్షంలో ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన అవుతుందని మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మాకు ఇచ్చిన పట్టాల్లో సభ్యులు ఉన్నారు, చచ్చిపోయిన వాళ్ళు వారసులు ఉన్నారు. మీకు ఫేక్ పట్టాలు పుట్టించున్నారు. మీరు ఆ ఫేక్ పట్టాల్లో ఎవరు మనుషులు ఉన్నారో మీరు కూడా మీ ఒరిజినల్ వాళ్ళు ఎవరో ఆ పొలం కాడికి తీసుకురావాలా. మా వాళ్ళు పట్టాలు ఇచ్చిన వాళ్ళు అందరూ కూడా పొలం కాడికి వస్తారు. మీకు ఎవరి మీద పట్టాలు చేయించుకుంటారో, ఎవరి పేర్ల మీద మీరు దొంగ పట్టాలు చేయించుకుంటారో ఆ సభ్యులందరూ కూడా ఎంఆర్ఓ గారు, పోలీసు కూడా ఒక్కసారి ఎంక్వైరీ చేసి ఆ పొలంలో ఎవరు పట్టాలు ఉన్నాయి ఆ ఒరిజినల్గా ఆ పొలం కాడికి ఆ లబ్ధిదారులు పెట్టుకొని రెవెన్యూ వాళ్ళు కానీ పోలీసు కానీ సర్వే చేపిస్తే వాస్తవాలన్నీ కూడా మేము బయటకు వస్తాయని తెలియజేస్తూ ఉన్నాం. ఎక్కడో చచ్చిపోయిన వాళ్ళ పేర్లు పెట్టుకొని, ఇక్కడ లేని వాళ్ళ పేర్లు పెట్టుకొని దొంగ పట్టాలు సృష్టించి ఈరోజు మాలామాదిగలను మోసం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. అందువలన రేపు సోమవారం రోజు కూడా ఈ సమస్యని ఇంతటితో వదలకుండా సోమవారం రోజు మళ్ళా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి ఏమాత్రం కూడా ఆ పొలం మాలామాదిగలు దక్కే వరకు మా పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తా ఉన్నాం.